చాలా మంది జానక్క చూసి నేర్చుకున్నాం, జానక్క ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు నాతోని. నా కోపిక నశించిందిరా, మీ అందరూ చెప్తున్నా నా కోపిక నశించింది. నాకు ఫుల్ బాధ అవుతుంది. ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు, వీళ్ళకి ఏం మాయరోగం వచ్చిందని నేను అన్నా. కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ, అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుందా. అరే నిజమే కదా, బాధపడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది. కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు. ఒక జీవితాన్ని, ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేదేం లేదు, మీరు సంతోషపడతారు. కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతకొద్దు, చాలా తప్పు. చాలా మంది జానక్కని చూసి నేర్చుకోవాలి, జానక్కలా ధైర్యంగా ఉండాలని చాలా మంది అంటారు. కానీ ఈ రోజు నా కోపిక నశించింది. అతనైతే బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అసలు నా వల్ల మీకేమైనా హాని జరిగిందా, ఏమైనా నష్టం వచ్చిందా? జానులే నా కొంచెం మంచి కూడా ఉంది కదా, మంచి పెట్టొచ్చు కదా. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, చెల్లెతో మాట్లాడినా, ఎందుకు నాకు ఇద్దరు నవ్వినా నేను కూర్చున్నా అసలు. అయ్యో నరకం అనిపిస్తుంది నాకు. తప్పు మీరు చేసేది చాలా తప్పు.